మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నేను స్పెషల్ గెస్ట్ ఎందుకు అంటున్నానంటే తను నిజంగా స్పెషల్. ఒక ట్రాన్స్జెండర్, తను ఒక ఆర్టిస్ట్, తను ఒక సింగర్, ఇదని చెప్పడానికి లేదు. సో తనే మన చంద్రముఖి గారు. ఒక ట్రాన్స్జెండర్ అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా వరకు కష్టాలు పడతారు. మానసికంగా ఉన్న ప్రాబ్లం కాదు, శారీరకంగా ఉన్నటువంటి ప్రాబ్లం అది. వీడేంది ఆడబట్టలో లాగా బిహేవ్ చేస్తున్నాడు, మనని శిక్షించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు మీ మ్యారేజ్ అయిన తర్వాత, అంటే మీ మ్యారేజ్ కన్నా ముందు తను చెప్పాడా వద్దు ఇదంతా ఆపేసే, మనం మన మన లైఫ్ని, మన ఇద్దరం మన లైఫ్ని. డే 1 నుంచి వీ హ్యావ్ దట్ బాండింగ్. చంద్ర ఉద్యోగం చూసుకో, ఇవద్దు. చంద్ర నువ్వు జాబ్ చేస్తే సొసైటీ, నువ్వు చదువుకున్నావు, నువ్వు ఉద్యోగం చేయి, నువ్వు ఉద్యోగం చేస్తే ఇంకా మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆయన ప్రెషర్ వల్లే నేను 2011లో నేను జాబ్ జాయిన్ అయింది. ఆయన ప్రెషర్ వల్లే నేను జాబ్ చేయటం, కానీ ప్రెషర్ కాదు, సపోర్ట్ వల్ల జాబ్ చేయటం. ఇంత మీరు బాగా చదువుకున్నారు, మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉస్మానియాలో డాక్టర్స్ కూడా ఉన్నారు. లైక్ ఎందుకు మీరందరూ కలిసి అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతే? అలా మీరు అనుకుంటున్నారు, ఇట్స్ అన్ అవేర్నెస్. ప్రతిరోజు చెప్తుంటాం ఎన్నో. ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ అవేర్నెస్ వేరు, యాక్సెసిబిలిటీ వేరు. రాజకీయ నాయకులం కాదు కదా మేము ప్రామిసులు చేసేసి వదిలేయడానికి. బికాజ్ ఇట్స్ అ బిగ్ సిస్టంలో చేంజ్ రావాలి, సిస్టంలో చేంజ్ రావాలి. కాబట్టి మేము ఎంత చెప్పినా మా చేతిలో ఏముంటుంది చెప్పండి? మేము జాబ్స్ ఇవ్వగలమా? చెప్పగలం తప్ప. వీ కెన్ సెన్సిటైజ్ ద సొసైటీ, వీ కెన్ చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ పీపుల్, వీ కెన్ చేంజ్ ద ఫ్యామిలీస్. మేము కౌన్సిలింగ్ ఇవ్వగలము, కానీ ప్రభుత్వ సహకారం ఉండాలి, తల్లిదండ్రుల యాక్సెప్టెన్సీ ఉండాలి. మేము ఇప్పుడు చెప్తాము తల్లిదండ్రులకి కూర్చోబెట్టి, అందరూ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేస్తారా? మేము చెప్తే చేయరు, 100లో 4 చేస్తారు. రైట్. ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే ఇక్కడ నాది కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసే బిహేవియర్ చాలా మందికి ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ అంటే లైక్ అమ్మాయిలాగా బిహేవ్ చేయకుండా వాళ్ళు ఇంకొక టైప్లో, అంటే ఎందుకు బిహేవ్ చేస్తారు అంటే వాళ్ళకి మంచి చెడు అనేది చెప్పేటువంటి వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మీరు అనుకుంటారు హిజ్రాలు అంటే ఈ ట్రాన్స్ మహిళలన్నా కొజ్జోలు అనే మాట్లాడతారు. కొజ్జోలు అన్న మాట బూత్ ఏం కాదు, దాన్ని బూత్గా చూడకండి. హిజ్రాలకి పర్యాయ పదం కొజ్జా అని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు చెప్పారు హిజ్రా, ఈ కొజ్జా, లైక్ ఇప్పుడు కొత్తగా LGBTQ అని వచ్చింది, అండ్ గేస్. అసలు ఏంటి ఇప్పుడు సొసైటీలో అసలు ఎవరు ఏంటి అనేది తెలుసుకోలేని పరిస్థితి. గేస్ అంటే వాళ్ళు పురుషులను ఇష్టపడతారు, పురుషులుగానే ఉంటారు వాళ్ళు చూడ్డానికి. అది వాళ్ళ సెక్షువల్ చాయిస్. గోట్ ఇట్? అంటే ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్ అవ్వరు, ఏం కారు. గేస్ అంటే వాళ్ళు ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తారు, కొంచెం వాళ్ళు మ్యాన్లీగానే ఉంటారు, వాళ్ళు చీరలు కట్టుకోవడానికి ఇష్టపడరు, వాళ్ళు ఎలా పుట్టారో అలాగే ఉండాలనుకుంటారు. అలాగే ఉండి వేరే పురుషులతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటారు. అండ్ వాట్ ఎవర్ ద రిలేషన్షిప్ దే ఆర్ గేస్. L అంటే లెస్బియన్స్ అంటే హూ అట్రాక్టెడ్ విమెన్ అట్రాక్టెడ్ విత్ ఎ విమెన్, గర్ల్ అట్రాక్టెడ్ విత్ గర్ల్, వాళ్ళు లెస్బియన్స్. అక్కడ కూడా సెక్షువల్ చాయిస్ అండర్లైన్ చేసుకుంటారు. ఓకే, సెక్షువల్ చాయిస్. బయోసెక్షువల్స్ ఆడవాళ్ళతో పడుకుంటారు, గేస్తో పడుకుంటారు, లెస్బియన్స్ అంటే వాళ్ళు బయోసెక్షువల్ అని ఎవరిని అంటారంటే అమ్మాయిలతో అబ్బాయిలతో పడుకునే వాళ్ళని బయోసెక్షువల్స్ అంటారు. బయో సెక్స్తో పడుకుంటారు. ట్రాన్స్జెండర్స్ అని, ట్రాన్స్ విమెన్స్ అని ఎవరిని అంటారు? ఎవరైతే చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళ ఫీలింగ్స్ ఉండి వాళ్ళని వాళ్ళు ఆడవాళ్ళగా మార్చుకున్నారు కాబట్టి వాళ్ళు ట్రాన్స్ విమెన్స్ తప్ప వాళ్ళు అబ్బాయిలతో సెక్స్ చేసినందుకు ట్రాన్స్ విమెన్స్ కాదు. మేము సెక్స్ వర్క్ చేయడానికి ఆడపిల్లల్లాగా మారలేదు, మమ్మల్ని మేము ఆడపిల్లల్లాగా లైఫ్ని లీడ్ చేయాలనుకోని మారాం. ఈ మూడిటికి ఇప్పుడు మాకు ఎంత తేడా ఉంది? వాళ్ళ ఓరియంటేషన్, వాళ్ళ ఐడెంటిఫికేషన్ విత్ ద సెక్షువల్ చాయిసెస్ ఉన్నాయి, బట్ మాది సెక్షువల్ చాయిస్ కాదు కదా. రైట్. సెక్షువాలిటీ వేరు, జెండర్ వేరు. మోస్ట్లీ they select the sexuality, then they'll reveal the gender, but we reveal our సెక్షువాలిటీ కాదు, వీళ్ళు రివీల్ జెండర్ అనమాట. ఈ బైఫర్కేషన్స్ ఉన్నాయి. చాలా వరకు ఇబ్బందులు పడ్డారు, అన్నీ అవుతుంది. వన్స్ మీరు ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన, అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇలా చేంజ్ అవుతాను, ఇలా ఆపరేషన్ చేయించుకుంటాను అంటే ఇంట్లో ఒప్పుకోరు, మీరు బయటకు వచ్చేస్తారు. చాలా తక్కువ మంది ఫ్యామిలీస్లో ఒప్పుకుంటారేమో, అది నాకు తెలియదు, నేను ఇంతవరకు ఉన్నారని మీరు చెప్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత మీ ఆపరేషన్స్ కోసం, మీరు ఇందాక చెప్పారు ఆపరేషన్స్ కోసం ఎంత ఖర్చు చేస్తారు? చాలా ఖర్చు అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే మా గురువు ఎవరైతే ఉంటారో మేము అడుక్కున్న డబ్బులు ఆవిడ దగ్గర దాచిపెడతాం. మీరు అడుక్కొని వాళ్ళ దగ్గర అడుక్కొని దాచిపెట్టుకుంటాం. సెక్స్ వర్క్ చేసి అంటే తినడానికి కావాల్సింది పెట్టుకొని మిగతా డబ్బులు సేవింగ్స్ చేస్తామన్నమాట. బ్యాంక్స్లో కాదు, ఇంట్లోనే సేవింగ్స్ చేసుకుంటాం. మరి వాళ్ళు మోసం చేయరు మిమ్మల్ని? తక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు చేసేవాళ్ళు ఎక్కువ అయ్యారు.
అదేదో మీ దగ్గరే దాచిపెట్టుకోవచ్చు కదా, ఎందుకు వాళ్ళ దగ్గర? బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కొంచెం పెద్ద ప్రాసెస్ కదా. మన దగ్గర ముందు మన ఇంట్లో వాళ్ళు మన ఆధార్ కార్డులు, మన ఓటర్ ఐడి కార్డులు ఇవ్వరు, మన చదువుకున్న సర్టిఫికేట్స్ ఇవ్వరు. ఎందుకంటే బయటికి వెళ్ళి ఏమైనా మిస్గైడ్ చేస్తారేమో, మనకి అడ్రస్ ప్రూఫ్స్ ఇవ్వడానికే భయపడతారు పేరెంట్స్. ఇప్పుడు చాలా వరకు ఉన్న ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు వాళ్ళ ఐడెంటిటీ అనేది ఉండదంటారా? వాళ్ళ ఎవరైతే జూనియర్స్ దగ్గర చాలా తక్కువ, సీనియర్స్ అందరూ ఇప్పుడు ఆధార్ కార్డ్స్, ఓటర్ ఐడి కార్డ్స్, పాన్ కార్డ్స్ ఇవన్నీ చేయించుకున్నారు. సో 2 లక్షల నుంచి 7.5 లక్షల వరకు ఖర్చు పెడతారు శరీరం మీద, ఒక మేల్ టు ఫీమేల్ ట్రాన్సిషన్. దాంట్లో దెర్ ఈజ్ వజినోప్లాస్టిక్ సర్జరీ, దెర్ ఈజ్ సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ, దెర్ ఈజ్ సిగ్మాయిడ్ అనే ఒక సర్జరీ, దెర్ ఈజ్ డిఫరెంట్ సర్జరీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పారు 2 లక్షల నుంచి 7 లక్షల వరకు ఖర్చు చేస్తారన్నారు కదా, ఇంత సంపాదించాలంటే మీకు ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది, అందుకే కదా గురువులు సపోర్ట్ చేస్తారు. అండ్ అంటే ఆఫ్టర్ ఒకసారి డన్ విత్ యువర్ ఆపరేషన్, సో మీ బాడీలో మీకు తెలిసిపోతుందా రైట్ నౌ వీఆర్ కంప్లీట్ ఉమెన్ అని చెప్పేసి మీరు అనిపిస్తుందా? ముందు ప్రశాంతంగా నిద్రపోతాం కదా, అప్పటిదాకా మీ మనసులో ఉండదు, మనసులో ఉండదు, మనిషిలా ఉండడు, తెలియని ఒక మానసిక ఒత్తిడి అని అంటారు కదా, దానికి చాలా లోన్ అయిపోతారు. యాక్చువల్లీ ఏ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ ఫర్ ట్రాన్స్ విమెన్స్. ఎలా అంటే అది చాలా 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 ఇబ్బందిగా ఉంటుంది లైఫ్, సర్జరీ లైఫ్ అనేది. ఎవ్రీవన్ విల్ ఫేస్ దట్. అంటే చాలా ఈజీగా అరే వీడు ముంబై వెళ్ళి చేసేసుకొని వచ్చాడు అని చాలా ఈజీగా చెప్పేస్తారు. అంత ఈజీ కాదు. సర్జరీస్ ఆర్ లైక్ రీబర్త్, చనిపోయి మళ్ళీ పుట్టడమే. మీరు అంటారు కదా పిల్లల్ని కనడం అంటే చనిపోయి బ్రతకటం అమ్మ అని, ద సేమ్ థింగ్. ఇట్ యూస్ టు బ్లీడ్ మచ్, 40 to 50 days బెడ్ రెస్ట్. ఇప్పుడు ఒక అడుగు తీసి అడుగు వేయడానికి రాదు సర్జరీ అయిన తర్వాత. మాకు ఇక్కడెక్కడో సర్జరీ కాదు, 2 తొడల మధ్య సర్జరీ జరుగుతుంది. అది ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే వాక్ చేయలేము. కమ్యూనిటీ కెన్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దట్ సర్జరీస్, నన్ అదర్ పీపుల్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ సర్జరీస్. అమ్మ నాన్నకు తెలియదు ఎలా చూసుకోవాలో సర్జరీ అయిన తర్వాత. నేను అంత ఎమోషనల్ ఎందుకంటే ఇట్స్ బిగ్ పెయిన్. ఆ పెయిన్ని తట్టుకొని కూడా మనం ఓవర్కమ్ అయి బయటికి రావడం అనేది స్మాల్ థింగ్. అదే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇంత పెయిన్ తీసుకున్న మీరు, ఇంత చేసిన మీరు, ఎందుకు ఇంకా సొసైటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేదు? ఇన్ని లక్షలు పెట్టి మీరు ఆపరేషన్ చేసుకున్న తర్వాత అరే మేము మమ్మల్ని ఇట్లా యాక్సెప్ట్ చేయండి, అండ్ యు ఆర్ ఇన్ టు పాలిటిక్స్. సో మీరు చాలా వరకు ఏంటంటే ఒక గోషమహల్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మనిషి, ఇలాంటి మనిషి ఇంత చేస్తున్నా కూడా ఎందుకు ఇంకా సొసైటీలో యాక్సెప్టెన్సీ అనేది రావట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ ఆఫ్ వర్క్ అనేది లేదు. అది ఉంటే ఫ్యామిలీస్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. నేను ఒక మాట చెప్పినా, నేను ఇప్పుడు మీ కూతురు అనుకో, నువ్వు సిరి నేను నీ కూతుర్ని, నేను ఆడపిల్లగా ఉన్నాను, నన్ను యాక్సెప్ట్ చేసావు, కానీ నేను ఉద్యోగం చేయలేను ఎందుకంటే నాకు ఉద్యోగ అవకాశాలు లేవు. నేను చదువుకోలేను ఎందుకంటే నాకు చదువుకు అవకాశం లేదు. ఎన్ని రోజులని నేను పేరెంట్స్ మీద ఆధారపడి బ్రతకలేను. అండ్ యువర్ ఎ సింగిల్ పేరెంట్, నీకు వయసు అయిపోయింది, నువ్వు ఉద్యోగం చేసేటట్లు యూఆర్ సింగిల్ పేరెంట్, నాన్నగారు లేరు, నేను నీకు ఒక్కదాన్నే కూతుర్ని, ట్రాన్స్ ఉమెన్, కొడుకుగా పుట్టాను, ట్రాన్స్ ఉమెన్ అయిపోయాను. నేను రోడ్డు మీద నించొని సెక్స్ వర్క్ చేసి డబ్బులు తీసుకొస్తే నువ్వు నన్ను ఇంట్లో ఉంచుకుంటావా? నేను రోడ్డు మీద అడుక్కుంటే ఎవరో మన చుట్టాలు చూస్తారు, మీ చెల్లో, మీ రిలేటివ్స్, ఏంది వాడు రోడ్డు మీద అడుక్కొని ఎవడు పరువు తీయాలనుకుంటున్న వాడిని ఇంటికి రానియకు, వాడిని ఇంటికి రానిస్తే నువ్వు ఇంటికి రాకు, అంతే. సో ఈ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, దేనికి ప్రెషర్ అనేది ఫ్యామిలీ మీద ఇంకా ఉంది. ఎప్పుడైతే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఉద్యోగ అవకాశాలు అంటే అందరినీ కార్పొరేట్ కంపెనీస్లో నేను కూర్చోబెట్టమని అన్నాను. వాళ్ళ ఎడ్యుకేషన్కి తగ్గట్టు ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఊడ్చే ఉద్యోగానికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, చేయాలన్న శ్రద్ధ ఉండాలి చాలు. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, మీకు కాలమ్స్ ఉన్నాయా? లైక్ ఇప్పుడు మాకు అడుగుతారు సెక్స్ ఏంటి, మేలా ఫీమేలా అని. ఇప్పుడు అదర్స్ కాలం వచ్చింది, వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2017లో. మరి గవర్నమెంట్లో కూడా ఇప్పుడు 2021లో ఇంక్లూడ్ చేశారు. బట్ అక్కడి వరకు వెళ్ళడానికి ఎడ్యుకేషన్ కూడా అవసరము, అండ్ యాక్సెస్ ఆఫ్ అది కూడా అవసరం కదా. ఇప్పుడు నేను పోలీస్ జాబ్కే ట్రై చేస్తున్నాను అనుకోండి, కానిస్టేబుల్కో దేనికో ట్రై చేస్తున్నాను అనుకో, వస్తుందంటారా? ఫింగర్స్ క్రాస్. ఎందుకంటే అక్కడ కాలం లేదు, లాస్ట్ ఇప్పుడు పెట్టారు కాలం, ఆ కాలం లేదు. అండ్ మగవాళ్ళతో పోటీ పడే శరీరం మాది కాదు, ఆడవాళ్లతో పోటీ పడే శరీరం కూడా మాది కాదు.
సో వీ నీడ్ సపరేట్ కాలమ్ అండ్ వీ నీడ్ సపరేట్ రిజర్వేషన్స్ అంతే. రిజర్వేషన్ అనేది 1% ఇచ్చినా పర్లేదు. ఈ 1% రిజర్వేషన్ ఇచ్చినా మంచి మంచి మగవాళ్ళు చీరలు కట్టుకొని వచ్చేస్తారు. వాళ్ళకి ఉంటుంది కదా, ఇప్పుడు మీకు డాక్టర్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, మరి వాళ్ళకి అంటే సర్టిఫికేషన్ డబ్బులు పడేస్తే నీకు కొడిస్తారు. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే ఆఫ్టర్ ఆపరేషన్ మీకు తెలియదు అంటారా, అంత ఐడెంటిఫై చేయలేనంత ఉంటుందా, లేకపోతే క్రైమ్ రేట్ పెరిగింది కదా, ఓకే అట్లా అని. సో అది విత్ ఇన్ ద కమ్యూనిటీ దేర్ ఇస్ ఎన్ క్రైమ్ మాఫియా అన్న. ఇప్పుడు మనం అంటుంటాం కదా, ఆడవాళ్ళని ఆడవాళ్లే అమ్ముతున్నారు, మగవాళ్ళే అమ్ముతున్నారు, హిజ్రాలే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు, హిజ్రాలే మోసం చేసే సొసైటీస్ ఉన్నాయి మనలో. మా దాంట్లో మంచోళ్ళు ఎంతమంది ఉన్నారు, చెడ్డోళ్ళు కూడా వేళ్ళ మీద లెక్క పెట్టగలము. బలవంతంగా వాళ్ళు హిజ్రాలని ఇబ్బంది పెట్టే గురువులు ఉన్నారు, కొట్టేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు, రౌడీలు ఇళ్ళ మీదకి పంపించే వాళ్ళు ఉన్నారు, అర్ధరాత్రులు అయితే 100 మంది వచ్చి కొట్టిపోయే వాళ్ళు ఉన్నారు. మా కమ్యూనిటీలో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. బికాజ్ ఓన్లీ ఏంటి అంటే ఈ పవర్ అనేది, నేను పెద్ద, నాది ఏరియాలో నేను నా వాళ్ళు మాత్రమే బ్రతకాలి అనే ధోరణిలో కూడా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇట్లా గొడవలు అవుతున్నాయి కదా, మీరు ఆల్రెడీ చెప్పారు అంటే మీరు ఒక 46,000 తెలంగాణలో ఉన్న ప్రతి ట్రాన్స్ మహిళకి నేను తెలుసు, ప్రతి ట్రాన్స్ మహిళ నాకు తెలుసు. ఇప్పుడు నేను రీసెంట్గా మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ అన్నను కలిశాను. నేను నాకేం కావాలో చంద్రముఖిగా నేను అడిగితే ఒక్కదాన్ని ఇచ్చేస్తారు సానుభూతితో, కానీ నేను 46,000 మంది రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి. అండ్ రీసెంట్లీ ఐ మెట్ సమ్ అదర్ పొలిటీషియన్. ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను రాహుల్ గాంధీ గారిని కలిశాను, ఐ గివెన్ ఎ రిప్రజెంటేషన్. కేటీఆర్ గారిని కలిశారు, ఐ గివెన్ ఎ రిప్రజెంటేషన్. ఎవరి దగ్గర నుంచి కూడా మరి రిప్లై అనేది రాలేదా? ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ కదా. బడ్జెట్ అనేది ఒకటి, సపరేట్ టాయిలెట్సే లేవు ట్రాన్స్ కమ్యూనిటీకి. పక్క రాష్ట్రంలో పెన్షన్స్ ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 1000 రూపీస్ ఎక్కువ చేసి 4,000 పెన్షన్ ఇస్తున్నారు ట్రాన్స్ ఫ్యామ్కి. మన తెలంగాణలో ఏమి ఇస్తున్నారండి? ఏమీ లేదు. మేము ట్రై చేస్తున్నాం, మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం. యాక్చువల్గా ఇక్కడ దీనికి నేను ఒకటి అంటాను, మీరు ఇది తప్పుగా తీసుకుంటారో ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ మీకు రిజర్వేషన్స్ ఎందుకు అని చెప్పేసి చాలామంది అనడం. ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? నేను చెప్తాను వినండి. ఎందుకంటే మీరు ఒక పెళ్ళికి వెళ్ళినా, ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వెళ్ళినా మీరు ఛార్జ్ చేసేది కొన్ని లక్షల్లో ఉంటుందని చెప్పేసి బయట ఒక టాక్. నాకు తెలియదు, అది నేను విన్నది మాత్రం చెప్తాను. సో ఇన్ని ల్యాక్స్ తీసుకున్న వాళ్ళకి వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్స్? సో అంటే ఎన్ని రోజులను అడుక్కుంటూనే బ్రతుకుతాము అని కదా. ఇంకొకటి ఏమిటంటే వీళ్ళు అసలు నేచర్కి విరుద్ధం అని చెప్పేసి అసలు ఇప్పుడు మేము నేచర్కి విరుద్ధం అనుకుంటే మీరు పీల్చుకునే గాలి మేము పీల్చుకుని ఎలా బ్రతికున్నాం? మహాభారతంలో, మహాభారతంలో శిఖండి ఎక్కడి నుంచి వచ్చింది, రామాయణంలో మోహిని ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అన్ని యుగాల్లో ఉన్నారు కదా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు. నేచర్కి విరుద్ధం అని నేను అనను, బికాస్ నేచర్ ఎవరికైనా, నేచర్ ఈజ్ ఎ ప్రకృతి, అంతే కదా. నేచర్ అంటే ప్రకృతియే కదా. ప్రకృతి ఎవరితోటన్నా మాట్లాడి వీళ్ళు ఈ గ్రహం వాళ్ళు కాదు అనలేదు కదా. మీరు మీ అమ్మ ఊమ్ నుంచి ఎలా పుట్టారో మేము కూడా మా అమ్మ కడుపులోంచి అలాగే పుట్టాం. మీ అమ్మ నాన్న ఎలాగైతే మిమ్మల్ని కన్నారో మమ్మల్ని అలాగే కన్నారు కదా. ఇంకా విరుద్ధం ఎలా అవుతుంది? ఇప్పుడు అడుక్కునే వాళ్ళు 1000 డిమాండ్ చేస్తారు అని మీరు ఓపెన్గా అన్నారు. అవునండి, డిమాండ్ చేస్తున్నాము. 1,00,000 ఇచ్చేవాడు ఉంటాడు, 50,000 ఇచ్చేవాడు ఉంటాడు, 10,000 ఇచ్చేవాడు ఉంటాడు, 2,000 ఇచ్చేవాడు ఉంటాడు, 1,100 ఇచ్చేవాడు కూడా ఉంటాడు. సో ఇప్పుడు మేము పెన్షన్స్ అడిగేది ఎందుకు అంటే ప్రభుత్వంలో మాకంటూ ఒక ఐడెంటిటీ కోసం. ఇవాళ పెన్షన్స్ ఇచ్చిన వాళ్ళు రేపు ఉద్యోగాలు ఇస్తే అడుక్కునే వాళ్ళు తగ్గుతారు కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ ఉమెన్స్ చాలా ఒక టైప్లో బిహేవ్ చేస్తారు. వీళ్ళు బయటనే ఇట్లా ఉన్నారు, వన్స్ ఒకసారి ఇట్లాంటి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఇంకా ఇట్లా అక్కడ ఉన్న మొత్తం ఏదైతే ఉంటారో దాన్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా. అది మైండ్ సెటప్, పీపుల్ మైండ్ సెటప్ మారాలి. ఇప్పుడు మీరు నా ముందు కూర్చున్నారు, మీరు ఎంతోమంది ట్రాన్స్ ఉమెన్స్ని చూశారు. మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి కొంతమందికి, నాన్ మెచ్యూరిటీ పిల్లలు ఉంటారు. పిల్లలకి చెప్తాం కదా, మనం పిల్లలకి ఎట్లా చెప్తామో ఒక బాధ్యతకరమైన ఉద్యోగం ఇచ్చినప్పుడు డూస్ అండ్ డోంట్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. వర్క్ ప్లేస్లో నేను ఇంత రిజర్వ్డ్గా ఉన్నా, నా మీద సెక్షువల్ హరాస్మెంట్ జరిగితే నేను కంప్లైంట్ చేస్తే నువ్వు ట్రాన్స్ మహిళవే కదా, నువ్వు మామూలుగా ఒకప్పుడు సెక్స్ వర్క్ చేసి ఉంటే ఇప్పుడు చేస్తే తప్పేంటి అని అనొచ్చా? మరి కొంతమంది అనేవాళ్ళు లేరంటారా? ఉన్నారు కదా. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. వర్క్ ప్లేస్లో కూడా ఎన్విరాన్మెంట్ నీట్గా ఉండాలి. దెన్ ఐ వోంట్ బిహేవ్, దే వోంట్ బిహేవ్ విత్ మీ. సో పీపుల్లో మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, కమ్యూనిటీ మైండ్ సెట్ చాలా చేంజ్ అవ్వాలి, కమ్యూనిటీకి కౌన్సిలింగ్ కావాలి. ఎప్పుడు మీరు కమ్యూనిటీని ఎప్పుడు దూరంగానే చూస్తారు, దగ్గర నుంచి చూడరు. దగ్గర నుంచి చూస్తే కమ్యూనిటీ చాలా క్లోజ్గా ఉంటుంది. ఎవరితో రూడ్గా బిహేవ్ చేస్తారంటే, ఇప్పుడు నువ్వు నన్ను తిడితే నేను నిన్ను తిడతా,
మీరు నోరు తెరిస్తే అన్ని ఒకలాంటి మాటలు వస్తాయని కూడా విన్నాను. అందరూ మాట్లాడరు. ఎందుకు? ఎదుటివాడు ప్రేమగా పలకరిస్తే మనం ప్రేమగానే పలకరిస్తాం. నువ్వు వసే అంటే ఏందే అంట, నేను నువ్వు నన్ను వసే అని అన్నావు అనుకో, నేను నేను ఏందే అంట. ఇంకా దీనికన్నా మించి కూడా ఏవండి అని నువ్వు అంటే చెప్పండి అని నేను అంట. ఇప్పుడు రాత్రి నువ్వు వేడ నుంచి ఉంటావు అంటే నీకెందుకురా అంట. ఇప్పుడు మీ ప్రశ్నకి నా రియాక్షన్ అలాగే ఉంటుంది. అంటే యాక్షన్కి రియాక్షన్ తప్ప వాంటెడ్లీ ఎవరు హిజ్రాలు ఎవరిని తిట్టరండి. నిజమే అంటారా? నిజంగా తిట్టరు. కొంతమంది రేర్గా కొంతమంది అబ్బాయిల దగ్గరికి వెళ్ళి కావాలని గొడవ పడే వాళ్ళు ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? నమ్ముతాను. కావాలని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఇంత ఇవ్వడానికి వెళ్ళినా కూడా ఇంత కావాలని డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు, లేరని నేను ఇప్పుడు. మరి ఇలా ఇంతమంది ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో హిజ్రాళ్ళల్లో అందరూ పాలతో కడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ వాళ్ళ పరిధిలో వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కొంతమంది విమెన్స్ మీద చాలా రెస్పెక్టబుల్ పీపుల్ని చూస్తాం, కొంతమంది దే వోంట్ కేర్ విమెన్. ఖచ్చితంగా అది ఉంది. ద సేమ్ టైం ఈ హిజ్రా వ్యవస్థలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, గూండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, పచ్చి బూతులు తప్ప వేరే మాటలు మాట్లాడని వాళ్ళు కూడా ఉన్నారు. రైట్. ఎందుకంటే నేను చూసేది ఏంటంటే చాలామంది మిమ్మల్ని అరే వీళ్ళు వస్తున్నారు అని చెప్పి మీకు చాలా వార్మ్ హార్ట్తో ఇట్లా వార్మ్ వెల్కమ్. అక్క కనపడ్డది, 10 రూపాయలు ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్దాం మన షాప్ ఓపెనింగ్ కానీ ఇంట్లో ఒక బాబు పాప పుట్టిన ఇంట్లో శుభకరం చేసినా కూడా మిమ్మల్ని ఎంత బాగా దెర్ ఈస్ ఎ నెగటివ్ అండ్ మిమ్మల్ని అంతే ఘోరంగా విమర్శించే వాళ్ళని కూడా చూశాను నేను. నేను కూడా చూస్తాను. ఎందుకు? ఇప్పుడు బేస్డ్ ఆన్ బిహేవియర్, బీసీసీ బిహేవియర్ కమ్యూనికేషన్ చేంజ్ అనేది రావాలి. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఉండక కొంతమంది చెడిపోతారు, ఇలా ఉంటేనే డబ్బులు వస్తున్నాయని కొంతమంది అలాగే ఉండిపోతారు. అండ్ కొంతమంది ఏంటి అంటే అసలు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా ఒక టాక్సిక్ లైఫ్ని లీడ్ చేస్తుంటారు. దే ఆర్ టాక్సిక్ పీపుల్ ఓన్లీ హూ బిహేవ్ రూడ్ అట్ ద టైమ్. అండ్ వాళ్ళు వెరీ లోలో ఉంటారు ఎప్పుడు కూడా. కొంతమందికి మందుకు బానిస అవుతారు, కొంతమంది మనిషికి బానిస అవుతారు, కొంతమంది దేవుడికి బానిస అవుతారు, కొంతమంది అమ్మ నాన్నలకి బానిసలు అవుతారు, కొంతమంది హస్బెండ్స్కి బానిసలు అవుతారు. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ రిలేషన్షిప్స్ అండ్ ఆ సరౌండింగ్స్ అండి.